పాడిందే పాట అన్నట్టుంది కేసీఆర్ వైఖరి. చాలా రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చారు. మరోసారి ఏపీ సీఎం చంద్రబాబును తలుచుకున్నారు. అసలు చంద్రబాబు ప్రస్తావన లేనిదే తాను రాజకీయం చేయలేనన్నట్టున్నారు కేసీఆర్. అయితే ఇది నిజమే. చంద్రబాబు తనకు మంత్రి పదవి ఇవ్వలేదని టీడీపీ నుంచి బయటకొచ్చారు. అది మొదలు చంద్రబాబు పేరు తెల్లవనిదే కేసీఆర్ కు పూట గడవని పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబును బూచిగా చూపించి 2 సార్లు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్. పదే పదే ఆ మాట చెబుతుండటంతో విసిగిపోయిన తెలంగాణ జనం నమ్మలేదు. చంద్రబాబు సైతం తెలంగాణ రాజకీయాల్లో తాను లేనని చెప్పడం ద్వారా కేసీఆర్కు అవకాశం ఇవ్వకుండా చేశారు. అలా కేసీఆర్ను అధికారం నుంచి దూరం చేయగలిగారు. అయితే తెలంగాణలో తాను లేనని చంద్రబాబు చెప్పినా ఇప్పుడు కేసీఆర్ వినడం లేదు. చంద్రబాబు పేరు చెప్పి మళ్లీ రాజకీయం మొదలుపెట్టారు. 26 సంవత్సరాల కిందట టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఏర్పాటు చేశారు కేసీఆర్. అది మొదలు చంద్రబాబుపై వ్యతిరేకతను తెలంగాణ ప్రజల్లో చూపారు. తానేం చేయదలుచుకున్నది చెప్పడం రాజకీయ పార్టీ లక్షణం. కానీ కేసీఆర్కు మాత్రం ఆ పని చెయ్యలేదు. చంద్రబాబు డేంజర్ అని చెప్పి తెలంగాణ ప్రజల్లో విషబోధ చేశారు. తెలంగాణ ప్రజలు పుష్కర కాలం ఆ ప్రచారాన్ని నమ్మారు. అందుకే 2014 నుంచి 2018లో కేసీఆర్కు అధికారం ఇచ్చారు. కానీ 2023లో మాత్రం తిరస్కరించారు. కేసీఆర్ వ్యూహాన్ని గమనించి చంద్రబాబు తెలంగాణలో తన నాయకత్వం నుంచి తప్పుకున్నారు. తెలుగుదేశాన్ని తటస్థ స్థితిలో నిలబెట్టారు. దీంతో కేసీఆర్కు ఆప్షన్ లేకుండా పోయింది. చంద్రబాబు లేకపోవడంతో కేసీఆర్ ఓటమెదురైంది. చంద్రబాబు పేరు లేకుండా, ఆయన పేరు ప్రస్తావించకుండా తెలంగాణలో రాజకీయం చేయలేని కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టమవుతోంది. తెలంగాణ సెంటిమెంట్ నుంచి జాతీయవాదాన్ని బీఆర్ఎస్ గా విస్తరించి ఢిల్లీ రాజకీయాలను శాసించాలని చూశారు. కేసీఆర్ ఇంట గెలవలేని ఆయన రచ్చ కూడా గెలవలేకపోయారు. 2 చోట్ల ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి తనకు ఆప్షన్ లేదు. చంద్రబాబుపై ఆరోపణలు చేయిందే, ఆయనపై విమర్శలు చేయనిదే తెలంగాణలో బలపడరని భావించారు కేసీఆర్. అందుకే కొత్త పల్లవి అందుకున్నారు. కేంద్రం ద్వారా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెబుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడు రేవంత్ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అనగలిగారు. ఇది ఎలా సాధ్యం అన్నది ప్రశ్న. తెలంగాణ పాలకుడు ఏపీ పాలకుడికి శిష్యుడు అంటున్నారు. కేంద్రంలో చంద్రబాబుది కీ రోల్ అంటున్నారు. ఇలా ఎలా చూసుకున్నా చంద్రబాబునే బ్లేమ్ చేస్తున్నారు కేసీఆర్. అంతకు మించి ఏమీ లేదు ఇందులో కనిపించడానికి. చంద్రబాబు స్మరణ లేనిదే కేసీఆర్కు రాజకీయం లేదు అనేది అర్థమైపోతోంది.